హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో కేఎఫ్సి స్టైల్లో ఫ్రైడ్ చికెన్ తయారీ విధానం ఎలాగో చూద్దామండి. పైకి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే ఈ ఫ్రైడ్ చికెన్ రెసిపీ అనేది ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. అలానే వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఫ్రైడ్ చికెన్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇక్కడ 4 పీసెస్ వరకు తీసుకున్నానండి. ఇవి క్వాంటిటీ వచ్చి 1/2 kg. ఇక్కడ నేను స్కిన్లెస్ తీసుకున్నానండి. స్కిన్ తో తీసుకున్నా పర్వాలేదు. దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్స్ వరకు కారం, 2 స్పూన్స్ వరకు ఉల్లిపాయ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలండి. ఒక సగం ఉల్లిపాయని మెత్తగా దంచి దానిలోంచి ఫిల్టర్ చేసిన జ్యూస్ అండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, దానితో పాటే సగం నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి. 1/2 కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి. పెరుగులో ముక్కలు అనేది లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. చిలికిన పెరుగు తీసుకోండి. దానిలోకి లైట్ గా వాటర్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీని ఈ చికెన్ లో వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఈ పౌడర్స్ అన్ని చికెన్ కి బాగా పట్టేలాగా ఒక 5 నుంచి 8 నిమిషాల పాటైనా బాగా కలుపుకోవాలి. చికెన్ కి అక్కడక్కడ ఘాట్లు ఉంటాయి కదండి, ఆ ఘాట్లలో కూడా మసాలా అంతా బాగా వెళ్ళేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా అనేది మీరు ఎంత బాగా కలిపితే చికెన్ కి అంత బాగా పడుతుంది. ఒక 5 నిమిషాల నుంచి 8 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కలిపెట్టుకున్న చికెన్ ని నైట్ అంతా మీరు ఫ్రిడ్జ్ లో ఉంచుకున్నట్లయితే ఫ్రైడ్ చికెన్ అనేది సూపర్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అంత టైం లేదనుకుంటే ఒక 4 అవర్స్ అన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, సరిపోతుంది. చికెన్ కి పైన కోటింగ్ కోసం 2 కప్స్ వరకు మైదా పిండి తీసుకోవాలి. దానితో పాటే 1 స్పూన్ వరకు గార్లిక్ పౌడర్, అలానే 1 స్పూన్ వరకు జింజర్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నవి మార్కెట్ లో చాలా ఈజీగా దొరికిస్తాయండి బయట. అలానే 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వరకు కారం, 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్, అలానే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్ని బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కలిపెట్టుకున్న ఈ పౌడర్స్ లో ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చూసుకోవడానికి ఇలా ఒక చిన్న బౌల్లో కొంచెం పౌడర్ వేసి వాటర్ కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ లో మనం ఉప్పు వేసాం కదండి, పైన కోటికి సరిపడే ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చికెన్ అనేది నేను ఫ్రిడ్జ్ లో 6 అవర్స్ వరకు ఉంచానండి. మీరు ఫ్రై చేసే ముందు చికెన్ ని ఒక 1/2 అవర్ బయట పెట్టేసుకోండి. అప్పుడు ఇది మనకి కూలింగ్ పూర్తిగా తగ్గిపోతుంది. కూలింగ్ తో ఫ్రై చేయకూడదండి. ఫ్రిడ్జ్ లోంచి ముక్కలు అనేది బయటికి తీసాక ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి పీసెస్ అనేది. తర్వాత ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి, దానిలోకి ఈ లెగ్ పీసెస్ ని మసాలాలో వాటర్ లేకుండా జాగ్రత్తగా దానిలో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది దానిపైన వేసి ఇలా చేత్తో బాగా ఒత్తాలి. ఇలా ఫస్ట్ టైం ఒత్తినట్లయితే పిండి అనేది మనకి బాగా అంటుకుంటుంది చికెన్ కి. తర్వాత ఆ పీసెస్ ని ఇలాగా ఐస్ వాటర్ లో ఒకసారి డిప్ చేయండి. ఒక 1/2 సెకండ్ ఉంచుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఉంచకూడదు. తర్వాత మళ్ళీ ఆ పీస్ ని ఈ పిండిలో ముంచాలి. పిండిలో వేసిన తర్వాత లెగ్ పీసెస్ ని ఇలా పైన పిండి చల్లి ఇంకా చేత్తో ఒత్తకూడదండి, జస్ట్ అలాగా దులపాలి. ఆ దులిపినట్లయితే ఎక్స్ట్రా పిండి ఏమైతే ఉంటుందో అదంతా బయటకు వచ్చేస్తుంది. అలానే మళ్ళీ రెండోసారి కూడా దాని మీద పిండి జల్లి ఫుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా దులపాలి. ఈ దులిపిన చికెన్ పీసెస్ ని వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకోవాలి. చికెన్ కి కోటింగ్ ఇచ్చే ముందే మీరు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి. 2 ప్యారలల్ గా జరిగిపోవాలండి. ఇన్ని పీసెస్ కి కోటింగ్ ఇచ్చుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాం అనుకుంటే అస్సలు బాగుండదండి. ఈ కోటింగ్ ఇచ్చుకున్న వెంటనే వేడివేడి ఆయిల్లో ఈ పీస్ అనేది వేసేసుకోవాలి. లేదంటే చికెన్ అనేది పిండిని బాగా పీల్చేసుకుంటుంది, మనకి క్రిస్పీగా అస్సలు రావు. స్టవ్ మీడియం హీట్ లో పెట్టుకుని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇలా లెగ్ పీస్ ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా మాత్రం అసలు వేయకండి. ఆయిల్లో లెగ్ పీస్ వేసిన తర్వాత 1 నిమిషం అలా వదిలేయాలండి. తర్వాత
స్టవ్ లోలో పెట్టుకుని వీటిని టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వడానికి ఒక 12 నిమిషాలైనా టైం పడుతుంది. స్టవ్ లోలోనే ఉండాలండి. మీరు హైలో పెట్టేసినా మీడియంలో పెట్టేసినా పైన మనకి కలర్ వచ్చేస్తుంది, లోపల చికెన్ అనేది ఉడకదు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని తర్వాత ఇలా స్ట్రైనర్తో తీసేసుకోవాలి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు స్ట్రైనర్లో ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని టొమాటో కెచప్తో ఎంజాయ్ చేస్తే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఉందండి. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది KFC స్టైల్లో ఫ్రైడ్ చికెన్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వన్స్ మీరు ఒకసారి ఇంట్లో చేసినట్లయితే మళ్ళీ ఇలా ప్రిపేర్ చేసుకుని తింటారు. చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.